గ్రహించాల్సింది. ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ చేంజింగ్. ఎస్, చేంజ్ వాళ్ళ వాయిస్ లో చేంజ్ రావడానికి కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ కు రీజన్ ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆయనతో అచ్చిపుచ్చి ఈయనతో అచ్చిపుచ్చి మీరు అన్నట్లు ఆయన పోలవరంలో ఈయన అడిగిందంట, ఆయన తగ్గించుకుంటానంట, భద్రాచలం మునుగడంట, అది చాలా మునిగిపోయిందంట, ఏదో చెప్తున్నారు. సేమ్ రాయలసీమ విషయంలో నేను చెప్పినా కదా, ముమ్మాటికి మీరు కూడా ఉన్నారు ఆ రోజు. యువర్ ఆల్సో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారు. అయిందండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ది ఈయన ఇదే చెప్పుకునే ప్రగతి భవన్లోనే అయిందా? ఆ రోజు ఉన్నప్పుడే జీవో వెళ్ళిందా? అంత మనకు తెలుసు కదా. ఇవన్నీ నిరూపించబడినటువంటి వాస్తవాలు ఇవి. అటువంటి వాస్తవాలు ఇప్పుడు కప్పుపుచ్చుకునే లేదు. చాలా క్లియర్ గా రాయలసీమ ఎత్తిపోతలకు అంకురార్పణ ప్రగతి భవన్లోనే జరిగిందని ఆ రోజు ఇప్పుడు ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు సంపత్ గారు మాట్లాడేది నేను ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కూడా సంపత్ గారు నాడివేట్లోనే మాట్లాడితే ఏందేమో మాడినట్టున్నాడు. అవునా, భద్రాచలం సబ్మర్జెన్స్ 45.72 కడితే మునిగిపోతుందని మేము వద్దని చెప్పినామంటే ఏందేమో మాడుతున్నాడు సంపత్ గారు. ఆ రోజు వద్దని చెప్తాడు, ఆ రోజు ముఖ్యమంత్రి వద్దనే చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈ రోజు ఆ రోజు అది చెప్పినాం, ఈ రోజు నల్లమల గారు చెప్తున్నాం. ఆ రోజు చెప్తారు, ఈ రోజు గర్జిస్తారు. సారీ, ఆ రోజు విజ్ఞప్తులు చేస్తారు, ఈ రోజు వార్నింగ్లు ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ రోజు పవర్ లో ఉన్నావు, తర్వాత టార్గెట్ ఏంది? మిత్రుని శత్రువు. ఈ రకంగా నేను ఈయనను కొట్టడానికి ఆయనను వాడుకుంటా, నువ్వు ఆయనను కొట్టడానికి ఈయనను వాడుకో, ఇద్దరం కలిసి నడిపిద్దాము. ఆయన 2 పత్రికలు నడుస్తాయి, ఈ 2 టీవీలు నడుస్తాయి, పబ్లిక్ అంత పాగలగల్లా తెలియదా? మీరు అన్నట్టు ప్రగతి భవన్ ఏమైంది? ప్రగతి భవన్ జరిగిందని తెలుసు కదా. అందుకని ఈరోజు నేను చెప్తున్నా, కర్రా ఖండిగా చెప్తున్నాము. మీరు అన్నట్లు ఎవరి శిష్యుడు ఎవరు గురువు అనేది ఎవరో చెప్తే సంపత్ కుమార్లు, వెంకటకృష్ణలు, శ్రీధర్ రెడ్డిలు చెప్తే జనం నమ్మరు కదా. జనానికి అన్ని విషయాలు తెలుసు. కరెక్ట్. బట్ దమ్మున్నాడు, రోషం ఉన్నాడు, ఏ పని చేసినా కసి మీద లోతుగా విశ్లేషించి పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పే దమ్ము ధైర్యం 29 రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలుగుతారని. ఇది నా ఆనా అంటే ఇది నా ప్రమాణం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎవరికి తాకట్టు పెట్టను. దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి ఆనా అని చెప్పిన మొగోడు మునగాడు తెలంగాణ రాష్ట్రాన్ని రేపు కాపాడబోయేవాడు రేవంత్ రెడ్డి. దాన్ని కొట్టడానికి చంద్రబాబు భూతద్దము ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అవన్నీ చూసే పంపించారు. చంద్రబాబు ఆల్రెడీ 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తిట్టే అస్త్రాలు పారలేదు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పోలీసులు వస్తే ఆఖరి పోలింగ్ రోజు కూడా అది పారలేదు. ఇంకా ఎందుకు అదే తీసుకుంటున్నారు? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిండు, మహారాష్ట్ర పోయిండు, మాకు తీసేసుకోండి, వీళ్ళు ఫ్రీగా ఉన్నాయి కదా, వేరే పెద్ద హృదయం మాది ఇచ్చేస్తామన్నాడు. ఇక్కడ పోయిండు రాయలసీమ రతనాలసీమ అన్నాడు. ఇవన్నీ డ్రామా ఆర్టిస్టు టైమ్లీ స్టేట్మెంట్స్, టైమ్లీ బిహేవింగ్ ఇవన్నీ గమనిస్తారండి జనము. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఎందుకు జగనాస్తుడు లేవు, ఈయనవాడలేవు. జగనాస్తుల కోసమే ఏపీ ఆస్తులు రాసి చేసిండని కదా. అది వదిలిపెట్టడానికి ఆ రోజు కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బదనాము కావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆయన సుపుత్రుడు జగన్ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అవి కాపాడుకోవడానికి అలాబైలా చేసుకొని యువరాజు లాంటి ఆయన ఈ కేటీఆర్ అండర్స్టాండింగ్లో ఇవన్నీ జరిగినాయి. అయిపోయింది. తర్వాత ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు, ఆయన పదవి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సెంటిమెంటల్ ఇది లేపాలి. తెలంగాణ సెంటిమెంట్ లేపాలి. ఆ సెంటిమెంట్కు రేవంత్ రెడ్డిని కొట్టడానికి భూతంలాగా ఆంధ్రాను చూపించాలి, లేదంటే చంద్రబాబు నాయుడుని చూపించాలి. ఇప్పుడు ఇక్కడ రాజకీయ లబ్ధి కొరకు ఆ శత్రువును మిత్రుడిని కాపాడడం కొరకు ఆయన శత్రువును అనుకుంటూ ఇక్కడున్న నీ శత్రువుని కొట్టడం కొరకు అవతల భూతంలాగా చూపిస్తూ ఇవన్నీ రాజకీయ సార్ 8th క్లాస్ పిల్లగాడు కూడా ఇటువంటి డ్రామాలు చేయడానికి అలవాటు పడ్డాడు. టెక్నాలజీ పెరిగింది.
ఇప్పుడు ఫామ్ హౌస్ లో Artificial కూర్చొని intelligence చాలా పెరిగింది. వెంకటేష్ ఇవన్నీ గారు, ఈజీ అర్థమవుతున్నాయి, point ఈజీగా ఏంటంటే, అర్థమవుతున్నాయి. 2 minutes. నేను ఒకటే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకో దగ్గర ఉన్నాయి. ఏం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అంతగానో ఎవరికి లేవండి. ఒక నిమిషం వినండి సార్. హలో, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడంగానే మీరు ఆపితే తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎస్ నేనేమంటున్నా, అనే నాకే పేరుతో తెలియదు, ఎస్ ఎన్నున్నాయో. అనే పేరుతో ఒక నాకు ఆయనకి కంపెనీకి- ఎన్నున్నాయో తెలియదు, ఈయనకి ఎన్నున్నాయో తెలియదు. నేను మీకు చెప్తా, తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎస్ అనే పేరుతో ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ పేరు మీద ఉండే రియల్ ఎస్టేట్ భూములు, టవర్లు అన్ని వాళ్ళయే. అట్లా ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. మీకు తెలుసు, వేల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్. నేనున్నా సార్ అంటే ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్ లో ఉండే వాళ్ళు లిక్కర్ స్కామ్ లో డబ్బులు కూడా ఇక్కడే ఉన్నాయి కదా.